ఫర్టిలైజర్ షాప్స్ వ్యాట్ అండ్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. తూప్రాన్ డివిజన్ పరిధిలో డిఎస్పీ గారు నేను కలిసి సంయుక్తంగా రైతులను కోరేది ఏంటంటే, మీకు 266 రూపాయలకు ఒక పక్క చొప్పున యూరియా అమ్మాలి. 666 రూపాయల కంటే ఎక్కువ అమ్మినట్టయితే మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా యూరియా ఇక్కడ సఫిషియెంట్ స్టాక్ ఉంది. మీరు వార్తలను నమ్మినా కానీ అందరూ ఒకటేసారి వచ్చి లైన్లో క్యూలో నిలబడడం, క్యూలో మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అది అవసరం లేదు. ఇక్కడ తూప్రాన్ డివిజన్ వరకు అంటే ఎల్దుర్తిలో కానీ మనోరాబాద్లో కానీ ఈ రోజున నేను టోటల్ ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా రెవెన్యూ ఉద్యోగులందరితో అన్ని షాపులలో ఇన్స్పెక్షన్ చేయించాను. మన దగ్గర చాలా అవసరానికి మించినటువంటి స్టాక్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. తొందరపడి మీరు అవసరం లేకుండా ఎక్కువ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది గమనించండి. అలాగే 266 కంటే ఎక్కువ అమ్మినా లేదా మీకు ఇష్టం లేకున్నా కానీ యూరియా కొంటేనే డిఏపి కొంటేనే లేదా పెస్టిసైడ్ కొంటేనే డీఏపీ కొంటేనే యూరియా మేము అమ్ముతాము అని ఏ షాప్ వాళ్ళు దృష్టికి వచ్చినా కానీ సార్ దృష్టి కానీ డిఎస్పీ గారి దృష్టి కానీ లేదా నా దృష్టి కానీ ఎస్ఐ దృష్టి కానీ తీసుకొచ్చినట్టయితే ఆ షాప్ మీద చర్యలు తీసుకుంటాము. మీకు ఏం కావాల్సి అది కొనండి. బట్ యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా మీరు వాడాల్సి ఉంటుంది. అది వ్యవసాయ శాఖ వారి సలహాలు తీసుకుంటారు. తగ్గట్టుగా అన్ని ఎరువులను సమమానంగా వాడితేనే పంట బాగా వస్తుంది. ఒక రైతుగా నాకు అది బాగా తెలుసు కాబట్టి నేను సలహా ఇస్తాను. తూప్రాన్ ఆర్డీఓ గారు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఆకస్మిక ఈ తనిఖీలో కొన్ని విషయాలు మా నోటీస్కి వచ్చినాయి. సో ఎక్కడ కూడా మనకు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు. అది అందరూ కూడా రైతులు ప్రత్యేకంగా వీళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే అది పోలీసుల దృష్టికి, రెవెన్యూ వారి దృష్టికి తీసుకొస్తే దాని మీద మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. అది ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం. మేము ఎవరు కూడా ఇది అక్రమంగా నిల్వ చేయడం కానీ కృత్రిమంగా కొరత సృష్టించి ఒక ప్రజల్లో మన రైతులు ఒక భయాందోళన పరిస్థితులకు గురి చేయడం లాంటివి ఏమైనా చేస్తే మేము సీరియస్గా చర్య తీసుకుంటాం. అదేవిధంగా నిర్ణయించిన ధర కన్నా కూడా ఎవరైనా యూరియాను ఎక్కువ చేసినా కూడా, ఎక్కువ ధరకు అమ్మే ప్రయత్నం చేసినా కూడా, అదేవిధంగా మిగతా ఎరువులతో పాటు అవి తీసుకుంటేనే ఇవి పెడతామని చెప్పేసి ఆ రకంగా కూడా చేసినా కూడా మేము సివియర్గా యాక్షన్ తీసుకుంటాము. ఏది దృష్టికి వచ్చినా ప్రజలు భయాందోళనకు, రైతులు భయాందోళనకు లోను కాకుండా మమ్మల్ని రెవెన్యూ వారిని కానీ తర్వాత పోలీసు వారిని సంప్రదించాలి. మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాతో పంచుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.